హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కొత్త అర్నింగ్ అప్లికేషన్తో మీ ముందుకు వచ్చాను. అప్లికేషన్ పేరు హాక్స్చైల్డ్. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ ఎప్పుడు, ఇందులో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా, ఈ అప్లికేషన్ ఇందులో వర్క్ చేయొచ్చు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. హాక్స్చైల్డ్ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందండి. ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కొంతమంది స్కామర్లు ఇలాంటి టాప్ కంపెనీస్ పేర్లు వాడుకొని మార్కెట్లోకి ఎర్నింగ్ అప్లికేషన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మనీ లాస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఈ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఇందులో వీళ్ళు చూపించే గవర్నమెంట్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాగిన్ అవగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ₹90 కస్టమర్ కేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బోనస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ కోడ్ ఏంటంటే వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్ మీటింగ్ నడిచిద్ది అనమాట. ఆ గ్రూప్ మీటింగ్ అయిన తర్వాత మీకు కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. ఇన్విటేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. మై టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. కస్టమర్ కేర్ మీద క్లిక్ చేస్తున్నాను. కస్టమర్ కేర్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్తుంది. అయితే ఇందులో మీరు ఏంటంటే మీ వాట్సాప్ నెంబరు ఇందులో రిజిస్టర్ చేసిన నెంబరు సేమ్ అయి ఉండాలి. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత పేమెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ విత్డ్రాల్ రికార్డ్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మీ విత్డ్రాల్ రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాలు 200 నుంచి 10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్ టు 3 times a day, అంటే మీరు రోజుకు 3 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. విత్డ్రాల్ ట్యాక్స్ 6% కట్ అవుతుంది. విత్డ్రాల్స్కి అప్లై చేసిన తర్వాత 48 గంటల నుండి 72 గంటల లోపు మీరు విత్డ్రా చేసిన అమౌంట్ మీ బ్యాంకులోకి క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు. విత్డ్రాల్స్కి అప్లై చేయాల్సిన టైము ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మీరు విత్డ్రాల్స్ అప్లై చేయొచ్చు. సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే మీరు విత్డ్రాల్స్ అయితే అప్లై చేయాలి. శనివారాల్లో మీరు విత్డ్రాల్స్ అప్లై చేసినట్లయితే మీ విత్డ్రాల్స్ డిక్లైన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. అఫీషియల్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా డౌన్లోడ్ అవుతుందండి. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు, అలాగే రీఛార్జ్ వ్యాలెట్, బ్యాలెన్స్ వ్యాలెట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ వ్యూ టీమ్ కమిషన్, ఇక్కడ మీరు ఏ లెవెల్ ఎంత వచ్చింది, బి లెవెల్ ఎంత వచ్చింది, సి లెవెల్ ఎంత వచ్చింది, మీరు కమిషన్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎంత కమిషన్ వస్తుందో కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ లెవెల్లో అయితే మీకు 8%, బి లెవెల్లో 3%, సి లెవెల్లో 2% మీకు కమిషన్ వస్తుందని చెప్తున్నారు. మై మైనింగ్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ ఒక వివరాలు అయితే ఉంటాయి. కూపన్స్, ఫండింగ్ డీటెయిల్స్, బోనస్ అంటే ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్విటేషన్ ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏజెంట్ ఇన్వెస్ట్మెంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. లాగిన్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటే లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. పేమెంట్ పాస్వర్డ్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే మీరు సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మై మైనింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్స్ ఉంటాయి అనమాట. మీరు డైలీ క్లెయిమ్ చేసుకోవాలి. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేస్తున్నాను. మైనింగ్ ఏరియా మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో టోటల్గా మీకు 5 ప్లాన్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ ప్లాను అంటే బేసిక్ ప్లాను ₹500 స్టార్ట్ చేశారు. హయ్యెస్ట్ ప్లాను 35,000తో ఎండ్ అయిందనమాట. అది ఇక్కడ చెక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. చెక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ₹500 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹9 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 45 రోజులు ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయడానికి ఉంటుంది. 45 రోజులకు మీకు ₹405 రావడం జరుగుతుంది. అయితే ఇందులో డైలీ విత్డ్రాల్స్ అనండి. మినిమం విత్డ్రాలు ₹200 ఉంటే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఏంటంటే ఇది లిఫాఫా టైప్ అప్లికేషన్ కాబట్టి లిఫాఫా టైప్ అప్లికేషన్ అంటారు, ఫండ్ టైప్ అప్లికేషన్ కూడా అంటారు. ఫండ్ టైప్ అప్లికేషన్స్లో ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ అయిపోతుంది అనమాట ప్లాన్ పీరియడ్ అవగానే. ఈ ₹500 45 రోజుల తర్వాత మీకు రిటర్న్ అయిపోతుంది అనమాట. అంటే మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చారు చూడండి.
రూపాయలు మీ వ్యాలెట్లోకి ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే యాడ్ అయిపోతుందంట. అంటే టోటల్గా మీకు ఎంత వస్తుంది? 500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 45 రోజులకి మీకు 500 రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 405 రూపాయలు. సో 905 రూపాయలు మీకు 45 రోజులకు వస్తుందన్నమాట. అయితే ఇందులో మీరు మినిమం విత్డ్రా 200 రూపాయలు ఉండగానే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. రెండో ప్లాన్ గురించి చూద్దాం. చెక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. 1500 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ 28 రూపాయల 50 పైసలు రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారు. ఈ ప్లాన్ మీరు 2 సార్లు తీసుకోవచ్చు. 120 రోజులకి 3420 రూపాయలు రావడం జరుగుతుంది మీకు. ఇది కూడా మీకు ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది అన్నమాట. 1500 ప్లస్ 3420 రూపాయలు 4920 రూపాయలు 120 రోజులకి ఇస్తున్నారన్నమాట. అయితే మీ వ్యాలెట్లో 200 రూపాయలు ఉంటే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ప్లాన్ పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు విత్డ్రా చేయకూడదు, ఇలాంటి ఏం ఇవ్వండి. మినిమం విత్డ్రాలు 200 రూపాయలు ఉంటే మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కింద 3 ప్లాన్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి. దయచేసి ఇక్కడ నుంచి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు, ముందుగా చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా సరే ఎర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఫిక్స్డ్ టైపా, ఫండ్ టైపా? ఈ అప్లికేషన్ వచ్చి ఫండ్ టైప్ అప్లికేషన్ అండి. ఇందులో మీకు లిఫాఫా కోడ్ కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ రిజిస్ట్రేషన్. ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి? 17 ఫిబ్రవరి 2025లో ఈ డొమైన్ అయితే రిజిస్టర్ అయింది. ఈ డొమైన్ ఎక్స్పైరీ డేట్ 17 ఫిబ్రవరి 2026లో ఈ డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది అంటున్నారు. ఆల్రెడీ ఈ డొమైన్ ఒకసారి మార్చిలో అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట. అయితే ప్రతి అప్లికేషన్కి ఏంటంటే ఒక 1 ఇయర్ అయితే వ్యాలిడిటీ పెట్టుకుంటారు. ఆ 1 ఇయర్ పెట్టారు కదా అని చెప్పేసి అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేయాలనేమి రూల్ లేదండి. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ తెలుసుకున్నారు కదా. ఈ అప్లికేషన్లో విత్డ్రాల్స్ ఇస్తున్నారా లేదా? ఈ అప్లికేషన్ లాంచ్ చేసి 2 months అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతానికి ఇందులో విత్డ్రాల్ సమస్య అయితే ఏమీ లేదు. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేయొచ్చు? ఫ్రెండ్స్, ఫండ్ టైప్ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 5 months అయితే మినిమం వర్క్ చేస్తాయి. ఎక్కడో కొన్ని అప్లికేషన్స్ అంటే బ్లాగర్స్ అప్లికేషన్స్ అంటారు కదా, సో అవి 1 month, 1.5 month, 2 months లేదా 1 month ముందే క్లోజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం అయితే 5 months, 8 months, 9 months, 1 year, 1.5 year వరకు కూడా వెళ్ళే అప్లికేషన్స్ ఉన్నాయి అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఫెడరల్ ఒకటి, రాయల్ మౌస్క్ మిల్క్ ఒకటి. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని లాంగ్ రన్ అయితే వర్క్ చేసినాయి కానీ బట్ పర్మనెంట్గా మనకు ఒక 3 years, 4 years అయితే ఇలాంటి అప్లికేషన్స్ వర్క్ చేయవు. సో ప్రతి అప్లికేషన్కి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందన్నమాట. చాలామంది తెలియక ఏమంటే ఇవన్నీ కూడా లాంగ్ రన్ అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుస్తాయి అని అనుకుంటారు. అంత ఉండదు. సో మ్యాక్సిమం 1 year వరకు డెడ్ లైన్ అంతే ఇలాంటి అప్లికేషన్స్. కొన్ని అప్లికేషన్స్ 5 monthsలో క్లోజ్ అయిపోతాయి, కొన్ని 8 months, కొన్ని 9 months, కొన్ని 1 year. సో 1 year అయిన దగ్గర నుంచి ఇంకా దీంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఎంత ఓల్డ్ అవుతుందంటే అంత రిస్క్ ఉంటుంది. అది నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉంటాను. చాలామంది ఏమనుకుంటారంటే 1 year నడిచింది కదా, ఇంకొక 3 months నడవదా, ఇంకొక 4 months నడవదా అని రిస్క్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో అందుకని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతూ ఉంటారు. 1 year అయిపోయిన తర్వాత ఇమీడియట్లీగా మీరు స్కిప్ అయిపోవాలంతే. ఎందుకంటే అందులో మీకు ప్రాఫిట్ వచ్చిందనుకోండి, స్కిప్ అయిపోండి. అంతేగాని ఇంకా ఎక్కువ ఆశతో మీరు ముందుకెళ్తే ఉన్నది కూడా పోతుంది. ఇంక ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ అప్లికేషన్ మార్కెట్లోకి లాంచ్ చేసి 2 months అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఇంకొక 3 months వర్క్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నానండి. బట్ నేను చెప్పిందే జరగాలని లేదు. ఒక్కొక్కసారి అప్లికేషన్స్ ముందుగా కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి, అంతకన్నా ఎక్కువగా కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేనేమంటానంటే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది. ఇందులో విత్డ్రాల్స్ ఆపేయచ్చు 3 monthsకు ముందే, లేదా మీ అకౌంట్ బ్యాన్ చేయొచ్చు, లేదా ఈ అప్లికేషనే క్లోజ్ అవ్వచ్చు. సో ఇందులో చాలా రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకే రిస్క్ ఎక్కువ ఉంటాయి అర్నింగ్ అప్లికేషన్స్లో అని చెప్తూ ఉంటాను. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఫ్రెండ్స్, నోటి చెప్తాను. ఎర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వను. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు చేసుకోండి. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండూ మీకే ఉంటాయి కాబట్టి మీరే ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఈ వీడియో కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నానండి, ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ మనీ లాస్ అవ్వకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.